ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ఆ దొంగల్ని పట్టుకోవాలి మే 13వ తారీఖున. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది డోన్ ఎమ్మెల్యేగా సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. ఇంకో పక్క పార్లమెంట్ అభ్యర్థిగా శబరిని గారు గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చారు కానీ ఈ రోజు డోన్ అదిరిపోతా ఉంది. డోన్ లో సీన్ మారిపోయింది. పిట్టకథ మంత్రులకి కట్టుకథ నేతలకి కాలం చెల్లదు. వారికి రాజకీయ సన్యాసం తప్పదు. ఇక్కడ హరికథ చెప్తాడు ఒక మంత్రి. ఆ మంత్రి వల్ల మీకు లాభమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమైనా బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఆర్థిక మంత్రి అంటే అప్పుల మంత్రిని అర్థం. అప్పులు చేసింది బుగ్గన, అప్పులు కట్టేది మీరు. అవునా కాదా? బుగ్గన కడతాడా మీ అప్పు? రాష్ట్ర అప్పు కడతాడా బుగ్గన? రేపు మే 13వ తారీఖున మాజీ ఎమ్మెల్యే డోన్ లో ఉంటాడా పారిపోతాడా నాకు తెలియదు. కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడవునా కాదా అని అడుగుతున్నా. ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈ బుగ్గన పిట్ట కథల్ని నీతి వాక్యాలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. అన్ని వర్గాలు మార్పు కోరుకుంటున్నాయి. ఈ వర్గం ఆ వర్గం అని కాదు. అందరిలో ఒక ఆవేదన ఉంది, బాధ ఉంది, మోసపోయామని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఎన్నికలు విధ్వంస పాలనకి అభివృద్ధికి ఒక సవాల్. ఈ ఎన్నికలు నీతికి నిజాయితీకి జరిగే పోరాటం. అవునా కాదా అని అడుగుతున్నా. విజన్కి విద్వేషానికి మధ్య పోరాటం, ధర్మానికి అధర్మానికి పోరాటం, కబ్జాలకు రక్షణకు, రాతియుగం రాక్షసులకి స్వర్ణయుగం చేసే పాలకుల మధ్య జరిగే పోరాటం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కసారి చూడండి, ఈ బుగ్గనకి అక్కడ సైకో జగన్ కి కొవ్వెక్కిపోయింది అహంకారం ఒళ్ళంతా. కొవ్వు తగ్గిస్తారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క గర్వం పెరిగిపోయి అహంకారంతో విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవస్థలన్నీ నాశనం చేశారు. అభివృద్ధిని పూర్తిగా విచ్ఛిన్నం చేశారు. మీ జీవితాలు చీకటిమయం చేసిన దొంగలను వదిలిపెడతారా తమ్ముళ్ళు? ఇంకో పక్క చూస్తే ఈరోజు దోపిడీ, ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన ప్రభుత్వం వ్యవస్థల్ని చట్టాలని తన చేతుల్లోకి తీసుకుని విపరీతంగా దోసేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు అనుకున్నారు శాశ్వతంగా ఉండిపోతామనుకున్నారు, మరిచిపోయారు 5 ఏళ్లకు ఒకసారి మళ్ళా మీ దగ్గరికి రావాలని. అవునా కాదా?
సైకో ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని తిరిగాడు. ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడా లేదా? నెత్తి మీద చేయి పెట్టాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? తర్వాత పిడిగుద్దులే గుద్దులు, బాదుడే బాదుడు. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి అనేవాడు సెక్రటరీ సచివాలయానికి పోనవాడు ముఖ్యమంత్రి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకేం చేస్తామని పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెప్పాడా అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి ఒక దద్దమ్మ కేబినెట్ ని పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని సొంత ప్రయోజనాల కోసం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎక్కడ చూసినా బిల్డింగులంతా జనమే జనం. పోటీ పడి మా తమ్ముళ్ళు ఎంఆర్పీఎస్ కూడా ఆకాశానికి ఎగురుతున్నారు. ఇది చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది కాలం చెల్లిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ కి. రేపు మీ ఉత్సాహం చూస్తే డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితుంది. చేస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ బుగ్గనని. పరిపాలన అంటే అప్పులు చేయడం కాదు బుగ్గన, హరికథలు చెప్పడం కాదు బుగ్గన, అభివృద్ధి చేయడం చేశాడా అని అడుగుతున్నా. ఆర్థిక వ్యవస్థని పటిష్టంగా సమర్థవంతంగా నడిపించవలసిన వ్యక్తి కడాన సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు, హాస్పిటల్ని తాకట్టు పెట్టాడు. మద్యం పైన వచ్చే ఆదాయం 25,000 రూపాయలు తాకట్టు పెట్టి మీ తల మీద పెట్టే దుర్మార్గుడు ఈ బుగ్గన. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రాయలసీమకేమన్నా చేశారా తమ్ముళ్ళు వీళ్ళు? ఒక్క ప్రాజెక్టు కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రోడ్డు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరి ఎందుకే వాళ్ళు కోట్లు వేయాలా? మీరు ఒకసారి చూస్తే నేను అడుగుతున్నా, రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి. ఇప్పుడు మీరు ఒక పని చేయాలి, సైకోకు రంగేసి శాశ్వతంగా ఇంటికి పంపించడాలి. పంపిస్తారా అని అడుగుతున్నా. మీరు చూస్తే బడికి, గుడికి, చెట్టుకి, పుట్టకు కూడా రంగులు వేసాడు. ఎప్పుడన్నా చూసారా ఇలాంటి వాళ్ళు మీరు? ఇంకో పక్క ఆయనకు అడ్వైజర్స్ కింద 100 మందిని పెట్టి 700 కోట్లు వాళ్ళకప్పచెప్పాడు. ఇంకో పక్క సాక్షి పేపర్కి 1000 కోట్లు ఇచ్చాడు అడ్వర్టైజ్మెంట్ల కింద. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళందరినీ, రాయలసీమ సాగునీటికి ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. త్రాగునీటికి ఖర్చు పెట్టారా అని అడుగుతున్నా. గుక్కడి నీళ్లు మీకు ఇచ్చారా అని అడుగుతున్నా. వీళ్ళ అవసరం మనకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, వీళ్ళ అవసరం లేదని. తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంకోటి చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఎవరి ఫోటో? ఎవరి ఫోటో అంటే వాళ్ళ తాత ఇచ్చాడా మీకు ఆస్తి? మీ నాన్న ఇచ్చాడు, అవునా కాదా? మీ తాత ఇచ్చాడు, అవునా కాదా?
మీ తాత ఇచ్చిన ఆస్తి పైన ఆయన ఫోటో వేసుకుంటారా మీరు? ఇంకో పక్క సర్వే రాళ్లు మీ పొలం చుట్టూరు ఫోటో ఎవరిది? దానికి కూడా ఈ ఫోటో పిచ్చోడిదే ఉంది, అది కూడా మీరు చూసుకోవాలి. తమ్ముళ్ళు, ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది. మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి పేరుతో రాసుకుంటున్నాడు. ఏ తమ్ముడు దించమా, జెండా దించి వెనకాన కనపడాలి, వెనకాన కనపడాలి. తమ్ముడు జెండా దించాలి, జెండా దించండి. ఇప్పుడు మీరు చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన విషయం. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి మనకు పక్కాగా భూమి రికార్డ్స్ ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10-1 ఉంది, అడంగల్ ఉంది, పట్టాదార్ పాస్బుక్ ఉంది, ఉన్నాయా లేదా? రేపు రాబోయేలు ఏవి ఉండవు, అన్ని ఆన్లైన్ లో పెట్టేస్తాడంట. జగన్మోహన్ రెడ్డి మీ నెంబర్ మారిస్తే మీ జాతకాలు మారిపోతాయి. మొన్ననే ఒంటిమిట్టలో ఒక చేనేత కార్మికుడి భూమి వేరే వాళ్ళ పేరు మారిస్తే ఏం చేయాలో దిక్కు తెలియకుండా, ఏమీ చేయలేకుండా కడాన రైలు కింద పడి ఆయన చనిపోతే కుటుంబ సభ్యులు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మీ భూమి కొట్టేయడానికి ఈ సైకో ప్రణాళికలు తయారు చేసుకున్నాడు. ఏ తమ్ముడు నీకే నిలపాలి, నిలుపు, వెనకాన కనపడాలి, వెనకాన టీవీ ఉంది, నిలపాలి, పబ్లిక్ కూడా ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే అక్కడి నుంచి మీ భూమిని మీరు కాపాడుకోవాలి. రికార్డులు మార్చి దుర్మార్గం ఎవరైనా పట్టా చేసుకుంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం అంటే ఆరోగ్యశ్రీకి 1500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీ ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 కాదు, నేను ఒకటే మిమ్మల్ని చెప్తున్నాను. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీ జీవితాల్లో మార్పు వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీ జీవన ప్రమాణాలు పడిపోయినాయి, అవునా కాదా? 5 ఏళ్లలో మీ జీవితాల్లో వెలుగులు చేస్తామని చెప్పిన వీరు మిమ్మల్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను డోన్కు వచ్చినప్పుడు ఒకటే అడుగుతున్నా, ఏ రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు వ్యవసాయాన్ని పూర్తిగా చంపేశారు, రైతు మెడ నొక్కేశారు. దిక్కుదోచిన పరిస్థితిలో రైతున్నాడు, రైతు కూలీల దీనావస్థలో ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత హార్టికల్చర్ అభివృద్ధి అయిందా? ఇక్కడ అరటి తోటలకు ప్రాధాన్యత ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? వేరే పంటలు వచ్చాయా? ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ నేను 90% ఇచ్చాను, ఇస్తున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంటే రాష్ట్రంలో వ్యవసాయం ఎత్తిపోయింది. రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు చేసి రాయలసీమ రైతు గౌరవంగా తిరిగేట్టుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి హార్టికల్చరు, పండ్ల తోటలు, కూరగాయలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది.
నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, అన్నదాతను ఆదుకుంటాం. ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఇది కాకుండా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు మీ జీవితాలు బాగున్నాయా తల్లి? ఏదైనా కొనే పరిస్థితిలో ఉన్నారమ్మా మీరు? తమ్ముళ్ళు జెండాలు దించండి, జెండాలు దించండి. తమ్ముళ్ళు జెండాలు దించాలా? వెనకాల కనపడాలి. అందరూ కూడా జెండాలు దించాలి. కొంచెం క్రమశిక్షణ కావాలి. ఎంఆర్పిఎస్ నువ్వే జెండా దించు, జెండా దించు. తమ్ముడు నువ్వు కూడా అందరూ వినండి. ఇని అందరికీ చెప్పాలి. చెప్పి మీరందరూ కూడా ప్రజల్ని, మీరు కూడా కిందికి వెళ్ళండి, కొంచెం కిందికి వెళ్ళండి. ఈరోజు మీరందరూ చెప్పి, తమ్ముడు జెండా క్లియర్ చేయాలి, చుట్టు పెట్టుకోవాలి, వినాలి. నీకే చెప్పేది, మళ్ళా ఎగరేద్దాం. అన్ని జెండాలు చుట్టు పెట్టుకోవాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో మీరున్నారా? బియ్యం ధర పెరిగిందా లేదా? పప్పులు పెరిగాయా లేదా? ఉప్పు పెరిగిందా లేదా? చక్కెర పెరిగిందా లేదా? ఏది కొనలేని పరిస్థితికి వచ్చారు. మా ఆడబిడ్డలు ఏమి వంట చేస్తున్నారో, మా మగవాళ్ళకి ఏం పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అది మీ తప్పేం కాదు. ధరలు పెరిగిపోయినాయి, మీరు నిస్సహాయాలు అయిపోయారు. దీనికి అదనంగా మీరు ఆలోచిస్తే కొంతమంది ఇక్కడ మందు బాబులు ఉన్నారు. మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తెచ్చేశాడు అప్పుడే. దానికి తోడు 60 రూపాయల మద్యం నేనున్నప్పుడు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయలు అయ్యిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 140 రూపాయలు ఎవరి జోబులోకి పోతుందని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా మీరు గుర్తుపెట్టుకోండి, మద్యం రేటు పెరిగినప్పుడు మగవాళ్లు కాస్తో కోస్తో కూలి చేసి కొద్దిగా డబ్బులు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు తాగేసి డబ్బులు ఇవ్వడం పోయి మీ దగ్గర డబ్బులు లాక్కపోయే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా ఆడబిడ్డని అడుగుతున్నా. ఇది ఎక్కడ చోద్యమని అడుగుతున్నాను. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మగవాళ్ళ ఆరోగ్యం పోయి కొంతమంది శారీరకంగా బలహీనపడిపోయి ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు చూస్తే ఒక దుర్మార్గుడి ధనదాహం కోసం మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏం తమ్ముళ్ళు, నాసి రకం మద్యాన్ని అరికట్టాలనా లేదా? మీ ఆరోగ్యాన్ని కాపాడాలనా లేదా? జే బ్రాండ్లు పూర్తిగా రద్దు చేసే బాధ్యత నాది. దోచుకున్న డబ్బుల్ని కక్కిచ్చే బాధ్యత కూడా నాది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే మన దగ్గర లిక్కర్ స్కామ్ ఇంకా పెద్దది అవునా కాదా? ఇది దొంగల ముఠ అవునా కాదా? ఈ సారా ముఠాను అందజేయాలనా లేదా? తమ్ముళ్ళు, మద్యం రేట్లు పెరిగాయి, దానివల్ల గంజాయి వచ్చింది. డోన్లో గంజాయి ఉందా లేదా? ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి, ఉందా? ఏమమ్మా గంజాయి ఉందా లేదా ఇక్కడ? అంటే మన పిల్లల్ని గంజాయి బారిన పేర్చిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
డ్రగ్స్ నేర్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన పిల్లలను నిర్వీర్యం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ మనకు అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమవుతామని అడుగుతున్నా. నా ఆవేదన, నా బాధ నన్ను గురించి కాదు, ఆ చిన్న పిల్లవాడి గురించి చూడండి. 2 వేళ్ళు ఎత్తుకుని ఆ తల్లిదండ్రులు చెప్తే అదే పనిగా 2 వేలు తప్ప ఏమీ కనపడడం లేదు, ఊపుతానే ఉన్నాడు. అంటే ఆ తండ్రి మా బిడ్డ భవిష్యత్తు నీదే చంద్రన్న అని నాకు చూపిస్తున్నారు. నాకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయం చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ న్యాయం చేయడంలో మీ సహకారం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమలో కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు, కరెంటు కోతలుండవు. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్వేచ్ఛ ఇస్తా. ప్రతి పొలంలో మీరు కరెంటు ఉత్పత్తి చేస్తారు, ఇంటి పైన కరెంటు తయారు చేసుకుంటారు. మీరు వాడుకున్న కరెంటు మిగులు కరెంటు గ్రిడ్కి ఇస్తే కొనుక్కొని డబ్బులు ఇస్తా మీకు. అది నా తెలివితేటలు, సైకో తెలివితేటలు. జలగమారుగా మీ రక్తాన్ని తాగేయడమే ఆయన పని. ఏది కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? చెత్త మీద పన్నేశాడా లేదా? నేను వస్తానే చెత్త మీద పన్ను రద్దు చేస్తా. మళ్ళా ఇతను వస్తే జుట్టు పన్నేస్తాడు, గాలి మీద పన్నేస్తాడు. వీళ్ళు ఒక గాలి మనుషులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు ఇక్కడ యువత ఉన్నారు. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా. వచ్చాయి కదా. ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చాడు కదా. ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చాడయా. పులివెందుల్లో ఫిష్ మార్ట్ పెట్టి మోడర్న్ ఫిష్ మార్ట్ అని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు అది కూడా ఎత్తిపోయింది, దివాలా తీసేసింది. ఆ ఉద్యోగాలు కూడా పోయినాయి. ఈయనిచ్చింది వాలంటీర్ ఉద్యోగం, నేనిచ్చింది ఐటీ ఉద్యోగం. ఆయనిచ్చింది 5,000 రూపాయల జీతం, నేనిచ్చిన ఉద్యోగం నెలకు కనీసం 50,000 లక్ష రూపాయల జీతం. ఏది ఎక్కువ తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. మళ్ళీ మీకు జాబు కావాలంటే నమ్మకమేనా మీకు? బాబు రావాలంటే కూటమి గెలవాలి, అవునా కాదా? కూటమి వస్తే మీ ఉద్యోగాలు గ్యారంటీ. అందుకే హామీ ఇస్తున్నా. వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాను. జాబ్ క్యాలెండర్ ఇస్తాను. పరిశ్రమలు వస్తాయి, డోన్లో కూడా పరిశ్రమలు వస్తాయి. మీ అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. సంవత్సరానికి 4 లక్షలు. మీ ఊర్లో కూర్చొని ప్రపంచం అంతా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా. మనమందరం కూడా కాస్ట్ సెన్సస్ అని, జనాభా సెన్సస్ అని, లేకపోతే కుల సెన్సస్ అని, అదే మాదిరిగా మత సెన్సస్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం. నా ఆలోచన ఈ యువత అందరిలో కూడా ఏదైతే నైపుణ్యం కోసం సెన్సస్ చేయాల్సిన అవసరం ఉంది.
పిల్లలందరికీ కోరికలున్నాయి. గొప్ప వ్యక్తులు కావాలని. గొప్ప వ్యక్తి కావాలంటే వాళ్ళు ఎంపిక చేసుకున్న రంగంలో నైపుణ్య కేంద్రాలు పెట్టి బ్రహ్మాండమైన నాయకులుగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మళ్లీ యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే కూటమి రావాలి. దీనికి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. తమలో ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నా. డోన్ అనగానే చాలా మంది ఉద్యోగస్తులున్నారు ఇక్కడ, అవునా కాదా? ఉద్యోగస్తులున్నారు, టీచర్లున్నారు, పోలీసులున్నారు, అంగన్వాడీ ఉన్నారు, అదే మరిగా హోంగార్డ్స్ ఉన్నారు. నేను అడుగుతున్నా వాళ్ళందరినీ ఎవరికైనా న్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి బెదిరించాడా లేదా అని అడుగుతున్నా. ఉద్యోగుల పాలిట ఎముడుగా తయారయ్యాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిపిఎస్ అన్నాడు, వారం రోజులు ఇస్తా అన్నాడు. ఎన్ని వారాలనే తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చిందా సిపిఎస్? నేను ఒకటి హామీ ఇస్తున్నా. సిపిఎస్ పైన ఒక నిర్దిష్టమైన విధానం తీసుకుని దాన్ని పరిష్కారం చేయడం కోసం తొందరలోనే ఒక విధానాన్ని రూపకల్పన చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. డిఏ కరువు భత్యం కనీసం రెగ్యులర్ గా చేయాలి. కేంద్రం ఇస్తే మనం కూడా ఇవ్వాలి. ఇచ్చారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఉద్యోగస్తుల్ని. ఇక్కడనే మా పోలీస్ సోదరులు ఉన్నారు. తమ్ముళ్ళు మీకేమైనా ఇచ్చారా డిఏ? అదే మాదిరిగా పిఆర్సి 2014లో విభజన జరిగితే తెలంగాణ 43% ఇస్తే ఫిట్మెంట్, వారితో సమానంగా ఫిట్మెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలంగాణతో సమానంగా కాదు, అసలు ఫిట్మెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్లీ ఇలాంటి దుర్మార్గులు వస్తే వీళ్లు చేయబోయేది రివర్స్ పిఆర్సీ వేస్తారు. అందుకే నేను అడుగుతున్నా, ఉద్యోగస్తులందరూ సమైక్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఎంత దుర్మార్గులంటే కడాన టీచర్ని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను కోరేది పిఆర్సీ ఇస్తా, ఉద్యోగస్తులకు న్యాయం చేస్తా, ఉద్యోగస్తుల యొక్క భద్రత కాపాడుతా, మీరు గౌరవప్రదంగా పనిచేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పెన్షనర్స్ ఉన్నారు, నేను అడుగుతున్నా వాళ్ళందరికీ నెలవారీగా జీతాలు వస్తాయి. పెన్షన్ వస్తుందా తమ్ముళ్ళ మొదటి తారీఖున? ఎవ్వడికి రావడం లేదు. ఇంకో పక్క సరెండర్ లీవ్ రావడం లేదు. ఒకటి కాదు, అందరి జీతాలు 25,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం. మళ్లీ ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నా, 6 లక్షల ఉద్యోగాలకు న్యాయం చేస్తాను. వాళ్ళకు ఒకటే హామీ, పిఆర్సీ చేస్తా, మీకు న్యాయం చేస్తా, సకాలంలో పింఛన్ ఇస్తా. ఇవన్నీ సాధ్యం కావాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీకి సాధ్యం. సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించిన ఉద్యోగస్తులను ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా తమ్ముళ్ళు, నేను ఈ రోజు మీ అందరి ముందర ఒక కార్యక్రమంతో వచ్చాను. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు నాటకాలు ఆడాడు. బటన్ నొక్కత, బటన్ నొక్కత, నొక్కాడా బటను, వచ్చిందా డబ్బులు, బటన్ నొక్కాడు. ఎక్కడ నొక్కాడు?
కంటి పైన నొక్కున్నాడు. గులకరాయి ఎగిరి బటన్ నొక్కితే కనురెప్ప పైన తగిలిన నాటకాలకు వచ్చే పరిస్థితికి వచ్చాడు. అవునా కాదా? గులకరాయి కనపడిందా మీకు? దెబ్బ కనపడిందా మీకు? దెబ్బ లేదు, గులకరాయి లేదు, నాటకం మాత్రం రక్తి కట్టింది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. పోయిన ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా చూశారు కదా, కోడి కత్తి డ్రామా. ఆ ఎన్నికల్లో బాబాయ్ గొడ్డలి వేటు. ఏ తమ్ముళ్ళు? ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. తమ్ముళ్ళు ఈ బుగ్గని చెప్పండి, ఊ కిల్డ్ బాబాయ్. బుగ్గన చెవులో చెప్పండి. ఆయనకేం తెలియదంట, నంగనాచంట ఈ బుగ్గన. అరికథలు చెప్తున్నాడు. మళ్ళీ బుగ్గన కలిస్తే బాబాయ్ పైన గొడ్డలు వేటి. గొడ్డలు పెట్టుకుని తిరిగే వాళ్ళు కావాలన్నా తమ్ముళ్ళో మీకు? అంటే ఏమి చేసినా జరిగిపోతుందని ధీమా, ఏం చెప్పినా మీరు నమ్మతారని ఆలోచన, ఏమి చేయకపోయినా చేశానని చెప్తే మీరందరూ మోసపోతారని ఆలోచన. ఈరోజు చెప్తున్నారు నాకు విశ్వసనీయత లేదంట, నేనేమీ చేయలేదంట. ఏం తమ్ముళ్ళు నాకు విశ్వసనీయత లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. నా విశ్వసనీయత హైదరాబాద్కు పోయి ఏ మారుమూలకు పోయినా ఇది ఎవరు కట్టారంటే ఎవరి పేరు చెప్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? రాష్ట్రంలో ప్రజావేదిక దగ్గరికి పోయి, అమరావతి దగ్గరికి పోయి, పోలవరం దగ్గరికి పోయి విధ్వంసం చేసిన ప్లేసెస్ అడిగితే ఎవరి పేరు చెప్తారు తమ్ముళ్ళు? ఎవరి పేరు చెప్తారు? అమరావతిని ఎవరు నాశనం చేశారు? నీకు రాజధాని ఉందా? ఉందా రాజధాని? మనకు సిగ్గైదా? బాధ అయిదా? 10 ఏళ్ళు అయింది కదా. ఏం తమ్ముళ్ళు నీకు అడిగితే నువ్వు పేరు లేకుండా ఊరు తిరగలుగుతావా? ఏముంది తిరుగుతా? మూకోడు మారి తిరుగుతావా? ఎవరికైనా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పేరు ఉంటుందా లేదా? మీకు ఒక అడ్రస్ ఉండాలా లేదా? మీకు ఒక రాజధాని అవసరమా లేదా? అంటే రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు, దుష్టుడు ఈ సైకో. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా. 5 కోట్ల మందికి న్యాయం చేసే బాధ్యత మాది. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం. అన్ని కులాలకు న్యాయం చేస్తాం. ఈరోజు ఇక్కడ బీసీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట బీసీలు. అందుకే జై హో బీసీ పెట్టాం. నా జీవితం బీసీలకు అంకితం. నా జీవితంలో గుర్తుండేది బీసీలు. బీసీలే నా ప్రాణం, బీసీలే నా ఊపిరి. ఆ బీసీలకు నేను రుణపడున్నా. న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు 50 సంవత్సరాల బీసీలకి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది. 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి నా బీసీల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. 5 ఏళ్లలో స్వయం ఉపాధికి 10,000 కోట్లు పెడతాం. ఆదరణకు 5,000 కోట్లు పెడతాం. ప్రతి ఒక్క బీసీకి న్యాయం చేస్తా, చేతి వృత్తులు కాపాడుతా, ఆర్థికంగా పైకి తీసుకొస్తా, సామాజిక న్యాయం చేస్తాను.
ఈరోజు సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం. ఈ కర్నూలు జిల్లాలో పక్క పార్లమెంట్ కర్నూలు నేను ఇచ్చింది కురబ కులస్తుడికి ఎంపీ ఇచ్చా. కూటమి 2 ఎమ్మెల్యేలకు బోయలకు ఇచ్చాం. ఒక ఈడిగ కులస్తుడికి ఇచ్చాం. ఒక లింగాయత్కి ఇచ్చాం. ఎక్కువ జనాభా ఇక్కడ ఉంది కాబట్టి ఎంఆర్పీఎస్ ఇక్కడే ఉన్నారు. మాదిగలకు 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. నాది సామాజిక న్యాయం. జగన్మోహన్ రెడ్డి సామాజిక ద్రోహం అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడ రెడ్డి కులస్తుల్లో శబరికిచ్చాం. పెద్ద కుటుంబం, కోట్ల కుటుంబం సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అన్ని కులాల వ్యక్తులకు న్యాయం చేసే బాధ్యత మాది. మొన్నటి వరకు సుబ్బారెడ్డి ఇక్కడ ధర్మవరం సుబ్బారెడ్డి బాగా పనిచేశాడు. కొన్ని కారణాలతో సుబ్బారెడ్డిని ఒప్పించి ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చాం. కానీ సుబ్బారెడ్డికి న్యాయం చేసే బాధ్యత నాది. సుబ్బారెడ్డి అభిమానులు సూర్యప్రకాష్ రెడ్డికి ఓటేయాలి. వేస్తారా లేదా? వేస్తామని గట్టిగా చెప్పండి. సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు, సుబ్బారెడ్డి గెలుపు. అప్పుడే సుబ్బారెడ్డిని కూడా నేను ఒకటి హామీ ఇస్తున్నా. నాతో కలిసిన వ్యక్తి, బాగా పనిచేసిన వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ వదులుకోనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఎంఆర్పీఎస్ ఉన్నారు. తమిళలో ఎంఆర్పీఎస్ అంతా మాదిగ కాలనీకి వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏబిసిడి వర్గీకరణ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ తేబోయే పార్టీ ఎన్డీఏ. సిద్ధమా మాదిగలను అడుగుతున్నా, సిద్ధమా మాదిగలను అడుగుతున్నా. వెళ్తారా ఇంటింటికి? సమయం లేదు మిత్రమా, తొందరగా వెళ్ళి అందరికీ నా మాట మీరు చెప్పండి. కృష్ణ మాదిగ కూడా వచ్చి రేపటి నుంచి ప్రచారం చేస్తాడు. ప్రతి ఒక్క మాదిగ తెలుగుదేశానికే ఓటేయాలి. మాలలకు కూడా అన్యాయం చేయం. జిల్లా వారీగా కేటగరైజేషన్ చేస్తాం. మాల మాదిగలకు సమానమైన న్యాయం, సమన్యాయం చేసే బాధ్యత నాదని మా మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా. వస్తాను. ఇప్పుడు ఇది కాకుండా నేను ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమలో బలిజలకు కూడా న్యాయం చేసింది కూటమి. రాయలసీమలో బలిజలు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? వైఎస్ఆర్ ఒక్క సీట్ ఇచ్చారా? ఇచ్చారా అని అడుగుతున్నా. తిరుపతి జనసేన బలిజాకిచ్చాం. రాజంపేట తెలుగుదేశం బలిజకిచ్చాం. ఎవరు సామాజిక న్యాయం చేస్తున్నారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడుండే బలిజలు కూడా ఆలోచించండి. మీ ఓటు ఎవరికెయ్యాలి? ఎవరికెయ్యాలి? కూటమికి వెయ్యాలి. శబరికి ఎంపీ ఓటు వేయాలి. ఎమ్మెల్యే ఓటు సూర్యప్రకాష్ రెడ్డికి వెయ్యాలి. అర్థమైందా? ఇప్పుడు బీసీల ఓట్లన్నీ వెనకే పడాలి, మాదిగా ఓట్లు పడాలి.
రెడ్ల ఓట్లు పడాలి, బలిజ ఓట్లు కూడా ఇక్కడే పడాలి. వయసులు కూడా చెప్తున్నా, కర్నూలు ఎవరికి ఇచ్చాం? భరత్కి ఇచ్చాం, ఒక వయస్సుకి. తమ్ముళ్ళు మళ్ళా మీ వ్యాపారాలు జరగాలంటే కూటమి రావాలి, అవునా కాదా? లేకపోతే మళ్ళా దుర్మార్గులు వస్తే నెల నెల కప్పం కట్టే పరిస్థితి వస్తుంది. మీరు వ్యాపారాలు మీకోసరం కాదు, వాళ్ళ కోసం వ్యాపారాలు చేసే పరిస్థితి వస్తుంది. మీకు శాంతి భద్రతలు ఉండవని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మా ఆడబిడ్డలకు ఒకటి హామీ ఇస్తున్నా, నేను ఎప్పుడు కూడా ఆడబిడ్డల పక్షపాతిని. చరిత్ర ఒక్కసారి నెమరేసుకోండి. ఏం చేసినా తెలుగుదేశమే మీకు చేసింది. తెలుగుదేశం మీకు పుట్టిల్లు అవునా కాదా తల్లి అని అడుగుతున్నా. అవునంటే ఆడబిడ్డలు చేలు పైకెత్తండి. ఆస్తిలో సమానకు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అవునా? చెల్లికి ఆస్తి ఇవ్వకుండా, ఆస్తి ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాడు సైకో, అవునా కాదా? ఇచ్చాడా ఆస్తిలో హక్కు? అలాంటి అన్న కావాలా మీకు? తల్లికి అన్నం పెట్టాడా? పెట్టినవాడు మీకు కావాలా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను అందుకే మళ్ళా మీ అందరికి హామీ ఇస్తున్నా, డాక్రా సంఘాలు పెట్టాం, ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆ రోజు 33% రిజర్వేషన్లు తీసుకొచ్చాం. ఈ రోజు హామీ ఇస్తున్నా, ఏదైతే మహాశక్తి అనే కార్యక్రమం కింద ఈ రోజు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 4 కార్యక్రమాలు తీసుకుంటున్నాను. ఈ 4 కార్యక్రమాలు మీరు చూస్తే, ఒకటి ఆడబిడ్డ నిధి. ఒక్కొక్క ఆడబిడ్డకి నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000, ముగ్గురుంటే మీ ఇంటికి 2,70,000 పంపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మారిగా ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరైతే కొన్ని ఆడబిడ్డలకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి చదువు కింద, వందనం కింద 15,000 ఇస్తా. 2 ఆడబిడ్డలుంటే 30,000 ఇస్తా. ముగ్గురుంటే 45,000 ఇస్తా. 4 ఉంటే 60,000 ఇస్తా. ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లల్ని చదివించాలంటే సందిగ్ధం లేకుండా అందరినీ చదివించే బాధ్యత నాది, ఓట్లేసే బాధ్యత మీదని మా ఆడబిడ్డలు కోరుకుంటున్నా. మూడోది, నేనే దీపం పెట్టాను, దీపాన్ని ఆర్పేశారు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా మీకు. నాలుగోది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. నేనే డ్రైవర్ని, చంద్రన్నే మీ డ్రైవర్. అభివృద్ధికి మంచి డ్రైవర్ని. మా ఆడబిడ్డల్ని సురక్షితంగా తీసుకెళ్లి మళ్లీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈ 4 కాకుండా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, నేను ఒక కార్యక్రమం మీకు ఇస్తున్నా. ఆ కార్యక్రమం ద్వారా మీరు ఒక్కసారి ఆలోచిస్తే డాక్రా సంఘాలకు గాని, మహిళలు గాని లక్షాధికారులు చేసే బాధ్యత నాది. డబ్బులు ఇవ్వడమే కాదు, చేపనివ్వడమే కాదు, చేపను పట్టుకునే విధానం కూడా నేర్పిస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. దీనికి డాక్రా సంఘాలకి 10 లక్షలు రుణాలు ఇప్పించి, వడ్డీ లేని రుణాలు ఇప్పించి, మీకు నైపుణ్యాన్ని పెంచి డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా. మా ఆడబిడ్డల్ని ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆర్థిక మంత్రిగా చేస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. డబ్బులు మీ దగ్గరుంటే, బీరువా తాళం మీ దగ్గరుంటే మా తమ్ముళ్ళు మీరు చెప్పిన మాటలన్నీ వింటారు, అవునా కాదా? అన్నిటికీ కీలకం డబ్బులు.
ఆ డబ్బులు సంపాదించే కిటుకు ఆ తెలివితేటలో మా ఆడబిడ్డలకే నేర్పిస్తా, మా మగవాళ్ళకు నేర్పిస్తాను. కానీ ఓసారి వీళ్ళకి ఎక్కువ పనులున్నాయి, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలి, సమయం తగ్గిపోతుంది. మా ఆడబిడ్డలైతే నిష్ఠగా పనిచేస్తారు, అవునా కాదా? అందరూ ఒప్పుకుంటున్నారా? ఇదే కాదు, డోన్ అంటానే ఇక్కడ ముస్లింలు ఉన్నారు. డ్రామాల రాయుడు వచ్చి రహస్యంగా మీ చెవుల్లో చెప్తున్నాడు, నేను వస్తే బీజేపీ మేము కలిశాం కాబట్టి మసీదులు కూల్చేస్తామని. ఏం తమ్ముళ్ళు చెప్తున్నారా లేదా? మసీదులు కట్టింది ఎవరు తమ్ముళ్ళు? ఎవరు కట్టారు మసీదులు? మసీదులు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూను రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ యూనివర్సిటీ రెండు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుకాన్ మకాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ఇచ్చిన పార్టీ ఎవరిచ్చారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఎవరిచ్చారు దుల్హాన్? ముస్లింల ఆడబిడ్డల పెళ్లిళ్లకి 50,000 ఆర్థిక సహాయం చేసి నా ఆడబిడ్డలు 35,000 మందికి పెళ్లిళ్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని అడుగుతున్నా. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. సిఏఏ లేకపోతే ఎన్ఆర్సీ గురించి మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు. పార్లమెంట్ లో సపోర్ట్ చేసింది ఈ దొంగలే. ఇక్కడొచ్చి అవన్నీ మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు అన్యాయం జరిగిందా? ముస్లిం సోదరులను అడుగుతున్నా. ఎప్పుడూ మీకు అన్యాయం జరగలేదు, జరగదు. ఇది నా భరోసా అని మా ముస్లిం సోదరులందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించండి, అబ్దుల్ సలాం అని పొట్టబెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. పక్కనే నంద్యాల ఒక ముస్లిం సోదరుడి పైన కావాలని దొంగ ముద్ర వేసి వేధించి కడాన అబ్దుల్ సలాంని, భార్యని, 2 పిల్లల్ని బలవంతంగా రైలు కింద తలబెట్టి చనిపోయారంటే ఇప్పటికైనా ఆలోచించాలని అడుగుతున్నా. నిన్ననే నందికొట్కూరులో నమాజ్కి పోయి ఒక ముస్లిం మహిళ వస్తా ఉంటే కొవ్వెక్కిన శ్రీనివాసులు అనే ఒక వ్యక్తి ఆవిడ యొక్క బురకా తీసి అవమానించాడు. ఎక్కడికి వచ్చావు? దొంగతనానికి వచ్చావని. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని నమాజ్ చేసి ఇంటికి పోతా ఉంటే అవమానిస్తే, అవమానించారని అడిగితే చెప్పుతో కొడతారా మీరు? అంటే ఎంత కొవ్వు ఉండాలి మీకు? ఎప్పుడన్నా పీరుల్లో జరిగిందా అని అడుగుతున్నా ముస్లిం సోదరుల్ని. అది తెలుగుదేశం పార్టీ సత్తా. అదే నేనుంటే మక్కలు ఎరగొట్టి లోపలేసేవాణ్ణి. పక్కన ఊరేగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది సైకోకి మనకుండే వ్యత్యాసం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ముస్లింలకందరికీ భద్రత కావాలంటే ఇప్పుడు నంద్యాలలో కూడా ముస్లిం సోదరుడికి ఫరూక్ కే ఎంపీ కూడా ఎమ్మెల్యే ఇచ్చా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, అన్ని వర్గాలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తా, వాటర్ స్కీములు పెడతా, కొల్లాయి ద్వారా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తా, సాగునీరు పైన శ్రద్ధ పెడతా. ఇదే కాకుండా ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి పింఛను పెంచుతున్నాను. ఒకప్పుడు పింఛను ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 200 రూపాయల పింఛను 2000 చేసింది ఏ పార్టీ తమ్ముళ్ళు?
10 రెట్లు పెంచానా లేదా? ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లకు గాను 1000 రూపాయలు పెంచాడు. ఇప్పుడు నేను చెప్పాను 1000 రూపాయలు జూన్ 4వ తారీఖు అధికారానికి వస్తాం, ఏప్రిల్ నుంచే పెంచుతానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను 4000 రూపాయలు పెంచానంటే ఈ సైకో అంటున్నాడు 2028కి 250 రూపాయలు, 2029కి 250. అప్పటి వరకు ఈ ముసలు బతుకుండాలా, ఈయన పింఛను కోసం 250 రూపాయల కోసం. అవునా కాదా? ఎవరికుంది ప్రేమ? చెప్పా ఎప్పుడో, ఒక పెద్ద కొడుకుగా ఉంటా, బాధ్యతగా ఉంటా, ఈ తల్లిని తండ్రిని చూసుకునే బాధ్యత నాదని మరొక్కసారి భరోసా ఇస్తున్నా. మీ పెద్ద కొడుకు మీకు కావాలా? మిమ్మల్ని మోసం చేసే మోసగారి కావాలా? వృద్ధులంతా కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. నేనొస్తే 48,000 సంవత్సరానికి 5 ఏళ్లకు ఎంత తమ్ముళ్ళు? 2,40,000. అవునా కాదా? ఏది ఎక్కువ అని అడుగుతున్నా. అది నా విధానం. వికలాంగులున్నారు 4,000 నుంచి 6,000. 6,000 అంటే 72,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది. 5 ఏళ్లు చూస్తే దగ్గర 3,60,000 రూపాయలు వాళ్ళకి ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంపద సృష్టిస్తా, పెంచిన సంపద మీద ఆదాయం రప్పిస్తా, వచ్చిన ఆదాయాన్ని మీకు పంచుతానని మరొకసారి. తప్పకుండా తమ్ముడు రెడీగా ఉండు. 6,000 రూపాయల తమ్ముడు చూడండి, 2 కాళ్ళు లేవు గాని ఆకాశానికి ఎగురుతున్నాడు. అది మనోధైర్యం, నేనిచ్చే ధైర్యం, చంద్రన్న ధైర్యం మా వికలాంగులకి అండని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అవునా కదా? రేపు రాబోయే రోజుల్లో మళ్లీ అతనికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇప్పించి దర్జాగా తిరగడానికి దోహదం చేస్తా. ఆయనకు నేనే కాళ్లుగా ఉంటా నడిపించడానికి. అది ఆయన బాధ్యత. తెలుగు జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం, ఆయనకు కాళ్లకు నేనై నా కాళ్ళు ఇచ్చి నడిపించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నా పట్టుదల. అదే మార్గ ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తా. ఆయన అంటున్నాడు నేను ఇండ్లు కట్టా, ఊళ్ళు కట్టాను. కాదు, నువ్వు కట్టింది పిచ్చుక గూళ్ళు. అవునా కాదా? నువ్వు కట్టింది పిచ్చుక గూళ్ళు, అవి ఇళ్ళు కాదు. నేను కట్టబోయేది ఇళ్ళు. ఈరోజు హామీ ఇస్తున్నా. నేను వస్తానే టిట్కో ఇళ్లకు రంగేసుకున్నావు, ఇవ్వలేదు. నేను వస్తానే గృహ ప్రవేశాలు చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరికి ఇంటి జాగాలు ఇస్తా. 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తా. ఇళ్లు కట్టిస్తానని హామీ ఇస్తున్నా. అది నా బాధ్యత. ఈ రాష్ట్రంలో ఇళ్లు లేని వారు లేకుండా అందరికి ఇళ్లు కట్టిస్తా. రోడ్లకు మహర్దశ వస్తుంది. మీ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. నిర్మాణ రంగాన్ని బాగు చేస్తా, ఇసుక అందుబాటులోకి తెస్తా. ఇవన్నీ చేసి మీకోసం నేను పనిచేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వస్తున్నా, డోన్కు వస్తున్నా. ఈ యొక్క బుగ్గన ఆర్థిక మంత్రో అప్పుల మంత్రో నాకు తెలియదు. ఏం పేరు పెడతాం తమ్ముళ్ళు? ఇటు నియోజకవర్గంలో ఉంటాడా ఎప్పుడన్నా? సచివాలయం ఉండడు. ఢిల్లీలో
అప్పుల బోలు పట్టుకొని అప్పు అప్పు అని తిరుగుతా ఉంటాడు. మా తమ్ముడు చెప్పినట్టు అప్పుల చిప్ప పట్టుకొని ఢిల్లీలో తిరిగే మంత్రి అప్పుల చిప్ప మంత్రి బుగ్గన. అవునా కాదా? అవునంటే గట్టిగా చేపట్లు కొట్టండి. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు, తాను మాత్రం మైనింగ్ లో కోట్లు మింగేశాడు. డబ్బులు ఎక్కువ సంపాదించాడా లేదా? ఈ నియోజకవర్గంలో బాగుపడింది ఎవరు తమ్ముళ్ళు? బుగ్గన. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం ఆయన బంధువు ఉన్నాడు గజేంద్ర రెడ్డి, ఏనుగు మారిగా తయారయ్యాడు. ఎక్కడ దొరికితే అక్కడ మింగేస్తున్నాడు. అప్పళంగా ఏనుగైతే మీరు చూస్తే అది మామూలుగా కాయలు కూడా మింగేస్తా ఉంటాది. ఆ మారిగా తెలియకుండా మొత్తం మిమ్మల్ని మింగేశాడు. మీ అవకాశాలన్నీ మింగేసే పరిస్థితికి వచ్చాడు. క్రషర్ యజమానులు బాగున్నారా తమ్ముళ్ళు? ఇక్కడ మైన్ యజమానులు బాగున్నారా తమ్ముళ్ళు? ఇక్కడ సెటిల్మెంట్ చేశారా లేదని అడుగుతున్నా. బేతంచెర్లో వాగులు కూడా కబ్జా చేసింది ఈ మంత్రి ముఠా. కర్ణాటక నుంచి మద్యం వస్తా ఉందా లేదా ఇక్కడికి? ఎవరు సూత్రధారి, ఎవరు పాత్రధారి అని అడుగుతున్నా. ఇక్కడ మద్యం బాగాలేదని నువ్వు అక్కడి నుంచి ప్రీమియం తెప్పించి దొంగ వ్యాపారం చేసుకునే మీరు నీతులు చెప్తారని అడుగుతున్నా. డోన్ను దోచుకున్న డబ్బులతో దేశంలో రాష్ట్రంలో ఆస్తులన్నీ కూడా పెట్టుకున్నాడు. ఆ ఆస్తులు కూడా కక్కిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గానికి 100 నీవా నీళ్లు తీసుకొస్తా, సాగునీరిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీలు ఇస్తా, హార్టికల్చర్ అభివృద్ధి చేస్తా. ఏవైతే అరటి తోటల పెంపకం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అరటి తోటల హబ్బుగా తయారు చేసి మీకు కావలసిన కోల్డ్ స్టోరేజ్ గాని హార్వెస్టర్స్ గాని ఏమేం కావాలో అన్ని పెట్టి మీరు పండించే పంటకు గిట్టుబాటు ధర, ఇంకా అవసరమైతే ఎగుమతులు చేసి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మైనింగ్ వ్యాపారస్తులందరికీ డోన్లో హామీ ఇస్తున్నా, బేతంచెర్లో వాళ్ళకి హామీ ఇస్తున్నా. మిమ్మల్ని వేధించారు, ఇష్టానుసారంగా ఫైన్లు వేశారు, అవన్నీ సరిచేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కలర్ స్టోన్ పాలిష్ ఫ్యాక్టరీలు యజమానులు బాధపడుతున్నారు. రాయల్టీలు తగ్గిస్తాం, ప్రభుత్వ వేధింపులు తగ్గిస్తాం, వసూళ్ల గొడవ లేకుండా చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు, ధర్మవరం సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు 1.5 సెంటులు ఇంటికి భూమి ఇస్తానని చెప్పాడు. మాట నిలబెడతాం, సూర్యప్రకాష్ రెడ్డి గెలిపించండి. గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టండి. 1.5 సెంట్ల భూమి మీరు తీసుకోండి. ఇది నా వాగ్దానం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జలదుర్గాన్ని మండలంగా చేసే బాధ్యత నాది. యువగడంలో హామీ ఇచ్చిన గుండాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కాల్మనీ కూడా విపరీతం అయిపోయింది. మంత్రి గారి స్పందన కార్యక్రమానికి చెప్పినా ఆయన ఏమీ న్యాయం చేయలేదు. ఆ కాల్మనీలో కూడా ముఠా ఇందే ఉంటది, నాటకాలు రాయడు, అది కూడా కాపాడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ పాండ్యంలో సిమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చారు. 600 మంది వర్కర్స్ ఉన్నారు. వాళ్ళంతా చాలా మంది రోడ్డు మీద పడ్డారు. తప్పకుండా వాళ్ళందరికీ న్యాయం చేయాలి. పాండ్యం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు మళ్ళా అడుగుతున్నా మిమ్మల్ని, మీ బాధ్యత 2 బటన్లు నొక్కాలి.
జగన్ నొక్కేది ఒట్టొట్టి బటన్, మీరు నొక్కేది గట్టి బటన్. 13వ తారీఖు మీరు బటన్ నొక్కుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నొక్కిన ఒట్టొత్తి బటన్ నిరసనగా ఒక పక్క సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా, ఇంకో పక్క శబరికి ఎంపీగా ఒక బటను అసెంబ్లీకి రావాలి అమరావతి నిర్మాణానికి, ఇంకొక బటను చదువుకున్న మహిళ బైరెడ్డి కుమార్తె, రాజకీయ కుటుంబం, ధైర్యం ఉంది, చదువు ఉంది, చనువు ఉంది, అలాంటి ఆడబిడ్డకు మీరు ఓటేసి గెలిపిస్తే మీ అందరి సమస్యలు పార్లమెంట్ లో గలవిపోతుంది. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అడుగుతున్నా, మా ఇద్దరిని గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, అందరూ గెలిపిస్తామని. అందరూ మిద్దిపై నుండే మీరు కూడా. ఏం తమ్ముళ్ళు, అన్ని పనులైతే నా పని అవుతుంది, ఇంట్లో కూర్చుంటారా? ఓకే, సుబ్బారెడ్డి చూసుకుంటాం, మీరు సూర్యప్రకాష్ రెడ్డి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అని ఉండాలి. జై హింద్. ఓకే, సర్వజనుల సంక్షేమం కోసం నాగులు మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం నాగులు మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం నాగులు మళ్ళీ రప్పిద్దా, ఆత్మ గౌరవం కోసం